రవినాయుడు గారు, మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. విద్యార్థి టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఉన్నారు. మీ రాజకీయ అరగేయటం గురించి చెప్తారా కొంచెం? మా సొంత ఊరు కొటాల. మాకు చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లికి అతి సమీపంలో ఉన్న విలేజ్. నాకు తెలిసినప్పటి నుంచి అంటే నేను స్కూల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి వింటూ చదువుకుంటున్నాం, అలానే ముందుకెళ్తున్నాం. ఆయన స్కూల్ డేస్ నుంచి ఎలా ఆయన లీడర్ అయ్యారు, తర్వాత ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా మంత్రి అయ్యారు, ఎలా ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రాష్ట్రానికి ది బెస్ట్ లీడర్గా ఎలా, అవన్నీ కూడా బాగా ప్రభావితం చేశాయి నా జీవితానికి సంబంధించి. ఎందుకంటే పక్కనే విలేజ్, నిద్రలేస్తే మా ఊరంతా కూడా తెలుగుదేశానికి ఎక్కువగా తెలుగుదేశం అనే దానికంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ప్రేమిస్తుంది. ఎందుకంటే మన బిడ్డ, మా ఊరు బిడ్డ ఈ స్థాయికి వెళ్ళారు. ఆ ఉద్దేశంతో ఎక్కువ ఉండడం, ఎక్కడ చూడు ఆయన గురించి చర్చ జరుగుతాం. దాంతోపాటు ఇక్కడ మా ఊరు మామూలు మొదటి నుంచి పొలిటికల్గా బాగా అవేర్నెస్ ఉన్న విలేజ్. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మాకు రైల్వే స్టేషన్ ఉండడము, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకి పెద్ద గ్రామాల్లో మా గ్రామం ఒకటి కొట్టాలని. దానివల్ల చాలా మంది పొలిటీషియన్స్ మా ఊరికి వచ్చిపోతూ ఉండరు. ఇది ఒక బాగా ప్రభావితమైన అంశం. నేను స్కూల్లో నుంచి క్లాస్ లీడర్గా మొదటి నుంచి ఉండేవాడిని. తర్వాత ఎస్పీఎల్ అవడం, తర్వాత తిరుపతికి చదువుకోవడానికి ఓరియంట్ కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడ కాలేజీ ప్రెసిడెంట్ కోసం, తర్వాత అక్కడే అదే ఆలోచనతో టీఎన్ఎస్ఎఫ్లోకి రావడం. అంతకుముందు టీఎన్ఎస్ఎఫ్ లేదు, తెలుగు విద్యార్థి ఉంది. తెలుగు విద్యార్థి రద్దు అయిన తర్వాత మళ్ళీ 2005లో టీఎన్ఎస్ఎఫ్ పునఃప్రారంభించారు. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. విద్యార్థి నాయకుడి నుంచినే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ విద్యార్థి నాయకుడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశారా? నేను మొదటే చెప్పాను, నాకు ఆయనే ఇన్స్పిరేషన్. దాంట్లో సెకండ్ థాటే లేదు, ఆలోచన కూడా అవసరం లేదు. నా రాజకీయ జీవితానికి కానీ, నా పర్సనల్ లైఫ్ ఏదైనా కూడా ఆయన జీవితమే నాకు ఇన్స్పిరేషన్. ఆయన యొక్క క్రమశిక్షణ కావచ్చు, ఆయన సిస్టమ్ కావచ్చు, ఆయన లాంగ్ విజన్ కావచ్చు, ఏదైనా కూడా అది నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాలు. అలాంటి లీడర్ కింద కార్యకర్తగా ఉండడం అనేది ఖచ్చితంగా నేను ఒక అభినందనగా భావిస్తాను. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయన్ని ఒక గ్లోబల్ లీడర్గా చూస్తూ ఉన్నప్పుడు, అలాంటి గ్లోబల్ లీడర్ కింద నేను ఒక కార్యకర్తగా ఉండడం అనేది, అందులో నేను మా ఊరు, పక్క ఊరు, రెండోది ఆయన పుట్టిన పరిసర ప్రాంతాల్లో మేము ఉండడం అనేది మాకు గర్వకారణం. మళ్ళీ తర్వాత డిగ్రీలోకి రావడం, తర్వాత టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, టీఎన్ఎస్ఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్గా, తెలుగు యువత అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్యక్రమాల కోఆర్డినేటర్గా అనేక పోరాటాలు చేసాం, ఇబ్బందులు పడ్డాం, దెబ్బలు తిన్నాం, లాఠీ దెబ్బలు తిన్నాం. తర్వాత అనేక ఇంకా గుర్తులు అట్టే ఉన్నాయి కాళ్ళకి, ఏం అప్పుడే అన్ని దెబ్బలు పడినాయి. కేసులు కూడా గట్టిగా అయ్యాయి, ఎక్కడా రాజీ పల్ల. ఒకటి ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసాం. నాకు వేరే కేసులు లేవు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు. మేము ఎక్కడ కూడా ఒకటే ఆలోచన, నేను ఏ సమస్య మీద పోరాటం ఆ సమస్య మీద కన్స్ట్రక్టివ్గా ఉన్నాం. చాలా సమస్యలు వచ్చాయి, దానివల్ల ఫేస్ చేశాను, నిలబడ్డాం. లోకేష్ గారు రాజకీయాల్లోకి రావడం, మాకు కొన్నంత అండగా ఉండడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడే వాళ్ళని గుర్తించడం. ఎవరైతే బాగా పోరాటం చేస్తున్నారో, నన్ననే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గౌరవించి, గుర్తించి, ప్రోత్సహించడం అనేది లోకేష్ గారు లాంటి నాయకుడు రావడం, మాకు ఎక్కడో మరో కార్యకర్తగా ఉండాల్సిన మేము మమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో ఎలివేషన్ రావడానికి, ఒక పక్క ఆయన ఇన్స్పిరేషన్తో మేము ఉన్నప్పటికీ, మాకు లోకేష్ గారి ప్రోత్సాహం వల్ల ఈరోజు సామాన్య కార్యకర్త కూడా, సామాన్య విద్యార్థి నాయకుడు కూడా ఏ స్థాయి కన్నా వెళ్ళగలుగుతాడనేది
ఇది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది.